హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరమ్మ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో పిండి వడియాలు తయారీ విధానం చూద్దామండి. ఈ పిండి వడియాలు వేసవికాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అయితే తయారు చేసుకుని ఉంచుకుంటే సంవత్సరం అంతా తినొచ్చండి. మొన్న వీడియోలో పిండి కొలతలు, అలాగే పిండి ఉడకబెట్టుకోవడం, దానిని ఎలా పెట్టాలనేది చూపించాను కదండి. ఈరోజు వీడియోలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేద్దాం రండి. ఈ వడియాలను చాలా సులువుగా అయితే తీసేసుకోవచ్చండి. వడియాలకి బ్యాక్ సైడ్ అయితే మనం వాటర్ తోటి అయితే ఇలా తడిపేసుకోవాలండి. తడుపుకున్న తర్వాత అన్నీ నానతాయి. ఒక 5 నిమిషాల వరకు అలా మనం క్లాత్ మీద వాటర్ చల్లేసి ఉంచేస్తే కనుక చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఇలా లాగుతున్నాను చూడండి. క్లాత్ని ఇలా కొంచెం మనం ఇలా లాగినట్లయితే వడియం అయితే అలా పైకి తేలిపోతుందండి. క్లాత్ని అటు ఇటు ఇలా పట్టుకుని లాగితే చాలు, పైకి ఓపెన్ అయిపోతుందండి. అగోండి, ఆ విధంగా వచ్చండి. ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి. ఈ వడియాల ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే టేస్ట్గా ఉంటాయండి. ఈ వడియాలని ఒక్కసారి కూడా పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకోండి. మార్కెట్లో అప్పడాలు, వడియాలు అన్నీ అమ్ముతున్నారని చెప్పేసి అవి కొనేసుకోవడం కాదండి, మనకు వచ్చిన విధానంగా అయితే మనం చేసుకోవాలి. పిండికి తగ్గట్టుగా వాటర్ కొలత చూసుకుంటే సరిపోతుందండి. వడియాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా వడియాలన్నీ అయితే తీసుకోవాలండి. వాటర్ ఎక్కడైతే పొడిగా ఉంటుందో క్లాత్ అక్కడైతే వాటర్ చల్లుకుంటూనైతే తీసుకోవాలండి. వాటర్తో తడపకపోతే కనుక రావండి, అసలు తడిపేసుకోవాలి మొత్తం. కానీ వెనక్కి తిప్పి అయితే తడుపుకోవాలి, గుర్తుంచుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా అయితే నేను ఆరబెట్టేసుకున్నాను. తీసుకున్న వడియాలన్నీ కూడా ఒకదానికొకటి అంటుకుపోకుండా ఈ విధంగా ఆరబెట్టుకుంటే వెంటనే ఆరిపోతాయండి. ఎండాకాలంలోనే బాగా ఎండిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి నిల్వ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీయే కదండి, ఖాళీ సమయాల్లో ఇలాంటివన్నీ పెట్టుకుంటే న్యాచురల్గా మనకు మనం తయారు చేసుకున్నవి అయితే మనకు అనుమానం ఉండదు కదండి తినడానికి. మరి మనం తయారు చేసుకోలేనివి అయితే మార్కెట్లో కొనుక్కోవడం తప్పదండి. ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఉండాలని అయితే అనుకుంటానండి నేను. చాలా మంది మార్కెట్లో గవ్వలు అవి కొనుక్కుంటూ ఉంటారండి. నేను అసలు అవి కొనను, ఇంట్లోనే వడియాలన్నీ తయారు చేసుకుంటాను. అలాగే చాలా మంది ఫ్యాన్ గాలి కింద ఆరిపోతాయి, వడియాలు పెట్టేసుకోవచ్చు అని చాలా పెడుతూ ఉంటారండి. కానీ అలాగ అస్సలు బాగోవు. ఎండాకాలంలోనే కొంచెం శ్రద్ధ తీసుకుని ఎండలో ఎండబెట్టుకుంటే కనుక టేస్ట్ బాగుంటాయండి. వాటి స్మెల్ కూడా బాగుంటుంది. మనకి ఎన్నాళ్ళు నిలవ ఉన్నా కానీ పురుగు పట్టడం కానీ, స్మెల్ రావడం కానీ ఇలాంటివి ఉండకుండా ఉంటాయండి ఎండలో ఎండినప్పుడు. ఎండాకాలం మనకు తక్కువ రోజులు ఏమి ఉండదు కదండి, 3 నెలల వరకు ఎండలు కాస్తూనే ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుని దాచుకోవాలండి. వడియాలు అయితే అన్నిటిలోకి బాగుంటాయండి. పప్పు, పప్పుచారు, మామూలు రసంతో కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా ఫ్రెండ్స్, వడియాలు తయారీ విధానం. వడియాలు పిండి ఉడకబెట్టడం దగ్గర నుంచి తీసి వేయించేంత వరకు కూడా వీడియోలో చూపించాను కదండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయనేది నాకు కామెంట్ అయితే చేయండి. మీరు పెడితే కనుక ఎలా పెడతారు ఏంటి అనేది నాకు ఆ విధంగా కూడా తెలియచేయండి. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటానండి. మరొక వీడియోలో నేను గుమ్మడికాయ వడియాలు కూడా పెడతానండి, అవి కూడా చూపిస్తాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, వేడివేడిగా సాంబార్ చేసుకుని నంచుకుని అయితే తినేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.